సమీకరణాలని పక్కన పెట్టి బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే సామాజిక సమీకరణాన్ని పక్కన పెట్టడం అన్నప్పుడు ఇంక రాజకీయం ఎందుకు మనం చేయడం? అంతే కదా. రాజకీయం అంటేనే సామాజిక సమీకరణం, రణం కాదు, సామాజిక సమీకరణం. దాన్ని రణంగా మార్చేశారు వీళ్ళు. ఏంటంటే ముందుగానే హడావిడి చేశారు. లింగమనేని దాంట్లో ఆ ప్రెస్ నోట్లో ఇంకో డీటెయిల్డ్ గా చూసాను నేను, రాత్రి వీడియో కూడా చేశా. నాకే ఓ పక్కన నవ్వు వస్తుంది చదువుతుంటేను. అది ఏంటది, ఆయన పార్టీకి చేసిన సేవలు అందులో లేవు. పార్టీకి చేసిన సేవలు 3 లైన్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2015 నుంచి ఆయన వెనకాలే ఉన్నారట. మరి ఎప్పుడన్నా భోజనాలకు వెళ్ళేటప్పుడు కనబడతారు ఏంటో తెలియదు మనకి. అంటే పాప మనం కొన్ని వేల వీడియోలు ఉంటాయి కదా, వాటిలో లింగమనేని ఎన్ని చోట్ల కనబడి ఉంటారు. మేబీ ఇప్పుడు మనం ఈ మాట అన్నాక ఇప్పుడు ఆయన ఏదో ఒక టీంని ఏర్పాటు చేశారు కదా కౌంటర్ చేయడానికి, వాళ్ళు ఆ వీడియో ఏమైనా పెడతారేమో ఆయన అదే. అంటే అప్పుడప్పుడు ఆయన ఏది దశావతార గుడికి వెళ్ళినప్పుడు, గోశాలకు వెళ్ళినప్పుడు ఆయన కనబడుతుంటాడు అనుకో లింగమనేని. లేదా ఈ పర్సనల్ గా తెలుగుదేశం తరపున రాయబారి కదా ఆయన, ఆ కార్యక్రమానికి సంబంధించి ఏదన్నా జరిగినప్పుడు మీటింగ్ ఏదన్నా వీడియోలు ఉంటే అవి పెడతారేమో ఇప్పుడు. బట్ ఇప్పుడు మనం ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాము, పవన్ కళ్యాణ్ గారిది పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం మనం. స్టేజీ మీద కానీ, జనం ఆ నాయకుల మధ్యలో కానీ, కార్యకర్తల మధ్యలో కానీ ఎప్పుడన్నా కనబడ్డారా? జనసేనకు ఒక ఇదే ఇచ్చారు కదా ఐడెంటిటీ కార్డు.